ఫ్రెండ్స్ ఈ మంత్ 23rd నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ స్టార్ట్ అవుతుంది అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా బిగ్ బిలియన్ డేస్ సేల్ స్టార్ట్ అవుతుంది. సో మీరేమైనా ప్రొడక్ట్స్ కొనుక్కోవాలనే ప్లానింగ్లో ఉంటే ఈ సేల్స్లో మీకు ప్రొడక్ట్స్ చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి. నార్మల్గా క్యాష్ ఆన్ డెలివరీ కానీ యూపీఐ పేమెంట్ చేసి కానీ ఆర్డర్ పెట్టుకునే కంటే క్రెడిట్ కార్డ్స్ని వాడి మీరు ప్రొడక్ట్స్ని ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, మీకు మ్యాక్స్ లీస్ట్ డిస్కౌంట్ ఇప్పటి వరకు ఎప్పుడు రానంత డిస్కౌంట్లో కూడా మీకు ప్రొడక్ట్స్ వస్తాయి. సో ఎలాంటి క్రెడిట్ కార్డ్స్ వాడితే మ్యాక్స్ లీస్ట్ డిస్కౌంట్ చాలా తక్కువ ప్రైస్లో ప్రొడక్ట్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో 1 by 1 ఒక్కో కార్డ్ గురించి చూడండి. మీరు ఏ ప్లాట్ఫామ్లో అయితే షాపింగ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లాట్ఫామ్ రిలేటెడ్ కార్డ్ నేను చెప్తా కదా, ఆ కార్డ్ని అప్లై చేసుకోండి. ఇప్పుడు మనకు టైం అనేది చాలా తక్కువగా ఉంది, 23rd డే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో వీడియో చూసిన వెంటనే మీకు కావాల్సిన కార్డ్ని అప్లై చేసుకోండి. కార్డ్ వస్తుంది అప్పటి వరకు. సో కార్డ్ మీ దగ్గర రెడీ పెట్టుకున్నారంటే మీకు కావాల్సిన ప్రొడక్ట్ అనేది సేల్ స్టార్ట్ అవ్వగానే ఇమ్మీడియట్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో టాపిక్లోకి వస్తే మీకు బెస్ట్ డిస్కౌంట్ రావడానికి నేను పిక్ చేసిన క్రెడిట్ కార్డ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ని అయితే పెట్టిన. సో ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ని పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే, ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనేది ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అయినా 5% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అంటే ఎగ్జాంపుల్గా మీకు అమెజాన్లోనే 5% వస్తుంది, ఫ్లిప్కార్ట్లో రాదు, మింత్రాలో రాదు, ఇట్లాంటి కండిషన్ ఏమి ఉండదు. మీరు ఈ కార్డ్ని వాడి అమెజాన్లోనే పర్చేజ్ చేసుకోండి, ఫ్లిప్కార్ట్లోనే పర్చేజ్ చేసుకోండి, మింత్రాలోనే పర్చేజ్ చేసుకోండి, ఎక్కడైనా పర్చేజ్ చేసుకోండి. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మీకు 5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ 5%కి ఏమైనా క్యాపింగ్ ఉందా, మంత్లీ మ్యాక్సిమం క్యాపింగ్ అంటే ఉంది. క్యాపింగ్ అనేది నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తే ఒకసారి వీడియో ఆపి చూసుకోండి. అండ్ ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ సేల్ అనేది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేది అమెజాన్ ఎస్బీఐ బ్యాంక్తో టైఅప్ అయ్యి ఈ సేల్ అయితే కండక్ట్ చేస్తుంది. కాబట్టి ఎస్బీఐ బ్యాంక్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రొడక్ట్స్ అనేది ఇంకా చాలా తక్కువ ప్రైస్లో వస్తాయి. అంటే డైరెక్ట్గా అమెజాన్లోనే మీ దగ్గర ఎస్బీఐ కార్డు ఉంటే ఇంత డిస్కౌంట్ వస్తుంది అని చెప్పేసి అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్గా ఒక 50,000 ఏసీ ఉందనుకోండి, ఆ 50,000 ఏసీ పైన వాళ్ళు 5,000 డిస్కౌంట్ పెట్టొచ్చు, 10,000 పెట్టొచ్చు, ఎంతైనా పెట్టొచ్చు. ఎస్బీఐ కార్డు ఉన్న వాళ్ళకి ఆ డిస్కౌంట్ వస్తుంది. ఆ డిస్కౌంట్తో పాటు అది ఇన్స్టెంట్ డిస్కౌంట్ అప్పటిదప్పుడే వచ్చేస్తుంది వెంటనే. ఆ ఇన్స్టెంట్ డిస్కౌంట్తో పాటు మీకు ఎక్స్ట్రాగా మళ్ళీ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇట్లా డబల్ అడ్వాంటేజ్ ఉంటుంది ఈ కార్డ్ ద్వారా. సో అమెజాన్లో మీరు ఏదైనా పర్చేజ్ చేద్దామనే ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఈ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోండి. ఈ కార్డుకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు కావాలంటే నేను దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేసిన, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఈ వీడియో నేను సెపరేట్గా సేల్స్కి సంబంధించిన కార్డ్స్ గురించి చేస్తున్నా కాబట్టి ఈ సేల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంకా ఈ కార్డులో డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ అన్ని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో 30-40 మినిట్స్ అవుతుంది, చాలా లెంత్ అవుతుంది. కాబట్టి ఈ కార్డు మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనికి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ ఏంటి అంటే ఎస్బీఐ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డు. ఎస్బీఐ బ్యాంక్ అండ్ ఫ్లిప్కార్ట్ పార్ట్నర్షిప్లో ఇది రీసెంట్గా లాంచ్ అయింది క్రెడిట్ కార్డ్ అనేది, కొత్త క్రెడిట్ కార్డు. సో దీన్ని సెకండ్ ప్లేస్లో పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే, కొత్తగా లాంచ్ అయిన క్రెడిట్ కార్డ్స్ కొంచెం అప్రూవల్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మీ క్రెడిట్ స్కోర్ అనేది బాగుండాలి, బట్ కొంచెం చూసి చూడనట్టు తీసుకుంటారని నేను ప్రీవియస్గా అయితే ఎక్స్పీరియన్స్ చేసిన. కాబట్టి అప్రూవల్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని సెకండ్ ప్లేస్లో పెట్టిన. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఎవరైతే ప్రొడక్ట్స్ కొనుక్కుందామని ఇంట్రెస్టెడ్గా ఉంటారో సో ఆ ఫ్లిప్కార్ట్లో ఈ కార్డ్ని వాడి ఎస్బీఐ ఫ్లిప్కార్ట్ని వాడి షాపింగ్ చేస్తే మీకు 5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్లిప్కార్ట్లో కాకుండా వేరే ప్లాట్ఫామ్స్లో కూడా ఈ కార్డ్ ద్వారా క్యాష్ బ్యాక్ వస్తుంది, బట్ అవి నేను ఫుల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్ మనకు మెయిన్ కాబట్టి మనం ఏమైనా కొనుక్కోవాలంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఫ్లిప్కార్ట్లో మాత్రం ఈ కార్డ్ ద్వారా మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఈ కార్డుకి సంబంధించిన ఫీజ్ కానీ ఫుల్ డీటెయిల్స్ అనేది డెడికేటెడ్ వీడియోలో ఉంటాయి. సో ఈ కార్డుకి అప్లై చేసుకునే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి అప్లై చేసుకోండి. మన లింక్ నుంచి అప్లై చేసుకుంటే ఏంటంటే మన ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది, ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ నుంచి అయితే అప్లై చేసుకోండి మీకు కావాల్సిన కార్డ్స్ని. నెక్స్ట్ థర్డ్ కార్డ్ వచ్చేసి యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డు. ఇందాక ఎస్బీఐ ఫ్లిప్కార్ట్ ఎట్లాగో ఇది కూడా ఆల్మోస్ట్ అట్లాగే ఉంటుంది. ఈ కార్డుతో కూడా మీరు ఫ్లిప్కార్ట్లో ఏమైనా కొనుక్కుంటే మీకు 5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్లిప్కార్ట్లోనే కాకుండా ఇంకా కొన్ని ప్లాట్ఫామ్స్లో కూడా క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, బట్ అది సెకండరీ థింగ్. మనం ఇప్పుడు ఫ్లిప్కార్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఇంకొక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనేది యాక్సిస్ బ్యాంక్తో, హెచ్డిఎఫ్సి బ్యాంక్తో, ఐసిఐసిఐ బ్యాంక్తో ఈ 3 బ్యాంక్తో టైఅప్ అయ్యి సేల్ అనేది కండక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు కొనుక్కోవాలనుకునే ప్రొడక్ట్ పైన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే ఇంకా ఏమైనా ఎక్స్ట్రా డిస్కౌంట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉండొచ్చు. అదొక్కటి అడ్వాంటేజ్
అడ్వాంటేజ్ యాక్సిస్ ఫ్లిప్కార్ట్ ద్వారా. సో దీనికి అప్లై చేసే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. దీని గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా కానీ మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో ఉంటుంది, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత కార్డు వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్విగ్గీ క్రెడిట్ కార్డు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్విగ్గీ క్రెడిట్ కార్డ్ని పిక్ చేసుకోవడానికి కూడా రీజన్ ఏంటి అని అంటే, ఇందాక చెప్పినట్లుగా ఫ్లిప్కార్ట్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్తో కూడా టైఅప్ అయి సేల్ కండక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు కొనుక్కోవాలనుకునే ప్రొడక్ట్ పైన మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే ఇంత డిస్కౌంట్ వస్తుందని చెప్పేసి ఇన్స్టెంట్ డిస్కౌంట్ పెట్టేస్తుంది. ఎగ్జాంపుల్గా నేను ఇందాక చెప్పినట్లు మీరు ఒక 50,000 ఏసీ పర్చేజ్ చేస్తున్నారనుకోండి, ఆ 50,000 ఏసీ పైన మీకు 5,000, 2,000, 10,000 డిస్కౌంట్ వస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటే అని చెప్పేసి అంటది. అక్కడ మీరు కార్డ్ని యూజ్ చేసి ఇన్స్టెంట్ డిస్కౌంట్ తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీకు ఈ కార్డు ద్వారా ఏదైతే క్యాష్ బ్యాక్ వస్తుందో 5% క్యాష్ బ్యాక్, ఆ క్యాష్ బ్యాక్ కూడా ఎక్స్ట్రాగా వస్తుంది. అట్లా మీకు డబల్ బెనిఫిట్ ఉంటుంది. సో ఈ కార్డు ద్వారా మీరు సేమ్ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ లాగానే ఆన్లైన్లో ఎలాంటి ప్లాట్ఫామ్లో పర్చేజ్ చేసినా కానీ మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అమెజానే కానివ్వండి, ఫ్లిప్కార్ట్లే కానివ్వండి, ఇట్లా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ పైన మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అంతేకాకుండా దీని ద్వారా అదర్ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. స్విగ్గీలో క్యాష్ బ్యాక్ వస్తుంది, ఇంకా అదర్ స్పెండ్స్ పైన కూడా వస్తుంది. అది నేను ఫుల్ డీటెయిల్డ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ కార్డుకి సంబంధించిన అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. తర్వాత కార్డు వచ్చేసి ఐసిఐసిఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డు. సో ఈ కార్డు కనుక మీ దగ్గర ఉందనుకోండి, ఇప్పుడు మీకు 2 రకాలుగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనేది ఐసిఐసిఐ బ్యాంక్తో కూడా టైఅప్ అయి సేల్ కండక్ట్ చేస్తుంది కదా. సో ఫ్లిప్కార్ట్లో కూడా ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు మీ దగ్గర ఉంటే ఇంత డిస్కౌంట్ వస్తుంది అని చెప్పేసి ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది. అది కాకుండా అమెజాన్లో మీరు ఏమైనా పర్చేజ్ చేయాలనుకున్నారు అనుకోండి, సో అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు అమెజాన్ పార్ట్నర్డ్ కాబట్టి మీకు ప్రైమ్ మెంబర్షిప్ కనుక ఉందనుకోండి, అమెజాన్లో మీరు కొనుక్కునే ప్రొడక్ట్స్ పైన 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇన్ కేస్ ప్రైమ్ మెంబర్షిప్ లేకపోతే 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇట్లా మీకు ఈ కార్డ్ అనేది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో రెండింటిలో యూజ్ అవుద్ది. కాకపోతే దీన్ని నేను లాస్ట్లో ఎందుకు పెట్టినానంటే ఒకే ఒక రీజన్, అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అనేది ప్రీ అప్రూవల్ రావాలి. అంటే మాక్సిమం అమెజాన్లోనే మీకు అప్రూవల్ అనేది చూపిస్తుంది. అప్రూవల్ చూపిస్తే అక్కడ నుంచి అప్లై చేసుకుంటేనే కార్డ్ అప్రూవల్ వస్తుంది. అంతకుమించి డైరెక్ట్గా అప్లై చేసుకుంటే అయితే చాలా మందికి అప్రూవల్ రావట్లేదు. ఇన్ కేస్ మీకు ఈ కార్డు పైన ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకుంటా అంటే దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన, అఫీషియల్ లింక్ అది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. మీకు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కాల్ వస్తుంది, మాకు అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ అయితే కావాలి, మిగతా అయితే అవసరం లేదని చెప్పండి. ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇవి నేను పిక్ చేసుకున్న కార్డ్స్. అయితే మెయిన్ థింగ్ నేను మీకు ప్రతి కార్డులో ఎక్స్ప్లెయిన్ చేసిన, అమెజాన్ అనేది ఎస్బీఐతో టైఅప్ అయ్యి ఇప్పుడు సేల్ కండక్ట్ చేస్తుంది కాబట్టి అమెజాన్ కోసం ఎస్బీఐ కార్డ్ని అయితే సజెస్ట్ చేసిన, అండ్ అమెజాన్ పే ఐసిఐసిఐ అని కూడా సజెస్ట్ చేసిన. ఫ్లిప్కార్ట్ అనేది హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ 3 బ్యాంక్స్తో టైఅప్ అయ్యి సేల్ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఈ 3 బ్యాంక్స్కి సంబంధించిన బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ని కూడా నేను ఈ వీడియోలో సజెస్ట్ చేసిన. సో మీరు ఏ ప్లాట్ఫామ్స్లో ప్రొడక్ట్స్ ఎక్కువగా కొనుక్కుంటారో దాన్ని బట్టి మీకు నచ్చిన కార్డ్ అయితే చూస్ చేసుకోండి. ఆ కార్డ్ని మన డిస్క్రిప్షన్లో లింక్స్ నుంచి అయితే అప్లై చేసుకోండి. ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయొచ్చు. అండ్ ఏదైనా మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే సిబిల్ స్కోర్కు సంబంధించిన, క్రెడిట్ కార్డ్స్కి సంబంధించిన డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నాకు మీరు కాల్ చేయొచ్చు. నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తా. అండ్ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తాయి. ఆ వీడియోస్ మీరు మిస్ కావద్దంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.